సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఫేస్ సిరమ్ అన్నట్టు. మనం ఫేస్ సిరమ్ ఎందుకు అప్లై చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఫేస్ సిరమ్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మనం టోటల్గా 3 ఫేస్ సిరమ్స్ గురించి మాట్లాడుకుందాం. హైరులానిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ అండ్ నియాసినమైడ్. మ్యాక్సిమం ఈ 3 ఫేస్ సిరమ్స్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉన్న ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా కానీ మన స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ పిగ్మెంటేషన్ కావచ్చు, లేకుంటే యాక్నీ కావచ్చు, పింపుల్స్ కావచ్చు, యాక్నీ స్కార్స్ కావచ్చు, డల్ స్కిన్, డ్రై స్కిన్, మ్యాక్సిమం స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు, నేను చెప్పిన తర్వాత ఈ సాలిసిలిక్ యాసిడ్, హైరులానిక్ యాసిడ్, నియాసినమైడ్ దేనికి యూజ్ అవుతుంది, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, అసలు నిజంగా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అని చెప్పేసి మీరే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. నేననే కాదు, యూట్యూబ్లో మీకు ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి అని చెప్పినా కానీ ముందు మీరు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాతే నేను ఒక ప్రోడక్ట్ని యూజ్ చేయాలన్నట్టు. సో అలా కాకుండా ఏదో టీవీలో యాడ్ వస్తుందని, సెలబ్రిటీ ప్రమోట్ చేసిందని చెప్పేసి మనం ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నట్టయితే మనం మంచిగా ఉన్నాము. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి, అంతకంటే ముందు మనం ఫేస్ సిరమ్ ఎందుకు యూజ్ చేయాలి అనేది మాట్లాడుకుందాం. సో ఫేస్ సిరమ్ అనేది చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది అన్నట్టు. సో ఇది మన స్కిన్లో చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది కంపేర్ టు అదర్ ప్రోడక్ట్స్. సో ఫేస్ సిరమ్ అనేది మ్యాక్సిమం దీనికోసమనే యూజ్ చేస్తారు. అంటే ఇంటెన్స్ హైడ్రేషన్, ఇంటెన్స్ నారిష్మెంట్ అనేది మన స్కిన్కి ఇస్తుంది అన్నట్టు. చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది, ఎందుకంటే లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది కదా సిరమ్కి. సో అందుకని మన స్కిన్కి చాలా మంచిది అన్నట్టు సిరమ్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి హైరులానిక్ యాసిడ్. హైరులానిక్ యాసిడ్ అనేది ఎవరికైతే డల్ స్కిన్, డ్రై స్కిన్, అలాగే స్కిన్ ఎలాస్టిసిటీ తక్కువ ఉంది, అట్లానే స్కిన్ టెక్స్చర్ బాగాలేదు, ఎవరికైతే ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు హైరులానిక్ యాసిడ్ యూజ్ చేస్తే చాలా బెనిఫిషియల్ అన్నట్టు వాళ్ళకి. హైరులానిక్ యాసిడ్ పని అది. సో హైడ్రేషన్ ప్రొవైడ్ చేయడం, స్కిన్ ఎలాస్టిసిటీ పెంచడం, మన స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడం, ఇది హైరులానిక్ యాసిడ్ పని. సో హైరులానిక్ యాసిడ్ యూజ్ చేసినట్టయితే మనకు ఈ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో సెకండ్ వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ అన్నట్టు. సాలిసిలిక్ యాసిడ్ అనేది ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్న ఇంగ్రీడియంట్ అన్నట్టు. ఇది యాక్నీ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి సాలిసిలిక్ యాసిడ్ అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి, ఎందుకు యూజ్ చేస్తారని చెప్పేసి. ఇది యాక్నీ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు. ఎవరికైతే స్కిన్లో రెడ్నెస్, యాక్నీ ప్రోన్ స్కిన్, యాక్నీ ఇట్లాంటి ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ ఉన్న సిరమ్ యూజ్ చేస్తే చాలా బెనిఫిషియల్. లేదు అలా కాదు అంటే మనం సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ని యూజ్ చేయొచ్చు. సో ఇట్లా సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ప్రోడక్ట్ యూజ్ చేస్తే బెటర్ అన్నట్టు. ఎవరికైతే యాక్నీ ప్రోన్ స్కిన్, రెడ్నెస్ ఇట్లాంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ యూజ్ చేస్తే చాలా మంచిది. సో ఫైనల్గా థర్డ్ వచ్చేసి నియాసినమైడ్ అన్నట్టు. సో నియాసినమైడ్ అనేది చాలా బెనిఫిషియల్ అన్నట్టు, ఎందుకంటే నియాసినమైడ్ మన స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నట్టు. స్కిన్ టోన్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తుంది అంటే, స్కిన్లో ఉండే యాక్నీ స్కార్స్, డార్క్ స్పాట్స్ ఇవేవైతే ఉంటాయో వీటిని రిమూవ్ చేసేస్తుంది అన్నట్టు, వీటిని లైట్ చేసేస్తుంది. సో మన స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది అన్నట్టు. ఇందులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది కూడా మన స్కిన్ ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో నేను కూడా నియాసినమైడ్ సిరమ్ కాదు కానీ నియాసినమైడ్ ఇంక్లూడ్ అయి ఉన్న ఒక ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నా. సో ఈ నియాసినమైడ్ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రోడక్ట్ కానీ సిరమ్ కానీ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, ఇప్పుడు నా స్కిన్ మీద చూసినట్టయితే కొంచెం నా స్కిన్ ఫెయిర్గా కనిపిస్తుంది, బట్ జూమ్ చేసి చూపిస్తూ ఈ విధంగా మన డార్క్ స్పాట్స్ని లైట్ అప్ చేసేస్తుంది అన్నట్టు. డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేసేస్తుంది. నేను అంత జూమ్ చేసిన కాబట్టి మీకు ఆ డార్క్ స్పాట్స్ అనేటివి మీకు అంత నోటీస్ అయినాయి, కానీ దూరం నుంచి చూస్తే మీకు అసలు ఇవేం నోటీస్ కావు. అండ్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ వచ్చేసి, ఇది డే క్రీమ్ అన్నట్టు. నియాసినమైడ్ ఉంటుంది ఇందులో. ఇది సిరమ్ బేస్డ్ క్రీమ్, ఇందులో నియాసినమైడ్ ఉంది. డే క్రీమ్ ఇది నైట్ క్రీమ్. ఇది యోగర్ట్ క్రీమ్ అన్నట్టు. ఇందులో నియాసినమైడ్ ఉందో లేదో తెలియదు, ఇందులో ఏం మెన్షన్ చేయలేదు. సో ఇదనే కాదు, మీరు ఏదైనా ప్రోడక్ట్ చూస్ చేసుకునే ముందు అది మన స్కిన్లో ఉండే యాక్నీని రిమూవ్ చేసేస్తుంది, మన స్కిన్లో ఉండే డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేసేస్తుంది అంటే అందులో ఏం ఇంగ్రీడియంట్ ఉంది అనేది ముందు మీరు చూడాలా. ఒకవేళ అట్లా కాకుండా మనం గుడ్డిగా తీసుకున్నట్టయితే మార్కెట్లో చాలా క్రీమ్స్ అవైలబుల్ ఉంటాయి సో కాల్డ్ నేమ్స్తోని. సో అందులో హైడ్రోక్వినోన్, మెర్క్యూరీ, స్టిరాయిడ్స్ ఇట్లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేటివి ఉంటాయి అన్నట్టు. సో నెక్స్ట్ నేను ఆ టాపిక్ మీదనే వీడియో తీస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మనకు చాలా గ్యాప్ వచ్చేసింది కదా, అందుకని చెప్పేసి కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నా.